అస్సలాము అలైకుం. నేను ఈరోజు మీతో పాటు ఒక పవర్‌ఫుల్ దువా షేర్ చేసుకోబోతున్నాను. ఇది మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ దువా అన్నది మీరు చదవండి. అది ప్రాబ్లమ్ ఏదైనా కూడా అండి. కసరత్‌గా అంటే అల్లాహ్ మీద తవక్కుల్ విశ్వాసం ఉంచి ఈ దువా అన్నది మనం చదవాలి. ఆ దువా వచ్చేసి యా హయ్యు యా కయ్యూము బిరహ్మతిక అస్తగీసు అస్లిహ్ లి షాని కుల్లహ్ వలా తకిలని ఇలా నఫ్సి తొరఫత ఐన్. దీని యొక్క అర్థం, ఓ సజీవుడా, ఓ సర్వశక్తిమంతుడా, నీ కారుణ్యం ద్వారా నేను సహాయం కోరుతున్నాను. నా వ్యవహారాలన్నిటినీ చక్కదిద్దు. కంటి రెప్పపాటు కాలం కూడా నన్ను నా స్థితికి వదిలెయ్యకు. మనం ఎప్పుడైనా ఏదైనా దువా చేస్తున్నాము అంటే, నేను ఏ దువా చదివినా కూడా దాని యొక్క అర్థం అన్నది మీరు మీ మైండ్‌లో పెట్టుకోండి. మనం ఆ దువా చదివేటప్పుడు దాని యొక్క అర్థం కూడా తెలుసుకోవాలి. ఆ దువాని మనం మన వాడుక భాషలో ఎలా, ఇప్పుడు మనం యా హయ్యూ అంటే ఓ సజీవుడా అంటే మరణం లేనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి నేను చెప్పే దువాలన్నీ చిన్న చిన్న దువాలే కాబట్టి ఆ దువాల యొక్క అర్థం కూడా మీరు తెలుసుకొని, ఆ అర్థాన్ని మనం బుర్రలో పెట్టుకొని ఆ దువా చదువుతూ ఉండండి. ఇది మార్నింగ్, ఈవినింగ్ చదవండి. నేను జనరల్‌గా ఎప్పుడైతే దువా చేస్తానో నమాజ్ తర్వాత, దాంట్లో తప్పనిసరిగా యా హయ్యు యా ఖయ్యూమ్ బిరహ్మతిక అస్తగీసు అని ఈ వర్డ్స్ యూజ్ చేస్తానండి. అలా చెప్తూ అల్లాహ్ దగ్గర నేను నాకేం కావాలో వేడుకుంటూ ఉంటాను. అలాగే నేను ఎప్పుడు అల్లాహ్‌ని ఒకటే కోరుకుంటానండి, ఒక్క కనురెప్ప పాటు కూడా నన్ను ఈ ప్రపంచంలో ఒంటరిగా వదలకు. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నాకు నీ సహాయం కావాలి అని చెప్పేసి. ఇవన్నీ పవర్‌ఫుల్ వర్డ్స్ అన్నమాట. మనం ఎప్పుడైతే మన దువాలో ఇలాంటివి యాడ్ చేసుకొని అల్లాహ్ దగ్గర వేడుకుంటామో, మన దువా అన్నది తప్పకుండా కబూల్ అయ్యిద్ది. సో, ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అస్సలాము అలైకుం.